టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఓసారి వ్యవసాయం పండుగ కాదు దండగా అని అన్నారు. చూడబోతే ఆ వ్యాఖ్యలకే ఆయన కట్టుబడి ఉన్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలపై రకరకాల హామీలు గుప్పిస్తున్న ఆయన వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం ఏ ఒక్క హామీని కూడా ఇవ్వడం లేదు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు రైతులపై, వ్యవసాయ రంగంపై ఉన్న పట్టింపు ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. రానున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని, ఉచితంగా సిలిండర్లు ఇస్తామని, ఇంకేవో చేస్తామని హామీలు గుప్పిస్తున్న ఆయన ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూటమి గనక రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి ఆయన ఏ గతి పట్టిస్తారో అర్థం చేసుకోవచ్చు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు రైతుల అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పడము అతిశయోక్తి కాదు. ఏటా బడ్జెట్ కేటాయింపుల్లోనూ వ్యవసాయ రంగానికి ఆయన అరకొర నిధులే కేటాయించి చేతులు దులిపేసుకున్నారని చెప్పాలి. వ్యవసాయం దండగా అని చంద్రబాబు అంటే కాదు పండుగ అని నిరూపించిన ఘనత మహానేత వైఎస్ఆర్ది. ఆ తరువాత ఈ ఘనత ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పాలి. ఇచ్చిన హామీలకు కట్టుబడి రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఈ రైతన్నలందరికీ కూడా మరొకసారి భరోసా ఇస్తా ఉన్నాను. ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు. నష్టపోయిన ప్రతి ఎకరాకు, నష్టపోయిన ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. రైతు సంక్షేమానికి ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. రైతు భరోసా, ఉచిత బీమా పథకం వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశారు. అంతేకాదు వైఎస్ఆర్ అందించిన ఉచిత విద్యుత్ను కొనసాగిస్తూ వ్యవసాయానికి మరింత శక్తినిచ్చేలా 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నారు. రైతులకు, కౌలు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అమెరికా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం చేతులెత్తేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలను, రైతులను ఆదుకొని సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. రైతులకు ప్రయోజనం కలిగించేలా ఈ క్రాప్ బుకింగ్, రైతు భరోసా కేంద్రాలు, ప్రకృతి వ్యవసాయం, బీమా వంటి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ దేశానికి ఆదర్శంగా నిలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక, డైరీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వైఎస్ఆర్ జలకళ వంటి చర్యలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి.